హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో జీరోధాలో డెలివరీ మార్జిన్ అంటే ఏమిటో తెలుసుకుందాము. జీరోదా యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ మీ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసి మీరు ఫండ్స్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ వేరియస్ మార్జిన్స్ అనేవి అయితే డిస్ప్లే అవుతాయి. అవైలబుల్ మార్జిన్ అనేసి మీ అకౌంట్లో ఎంత, మీ జీరోదా వాలెట్లో ఎంత డబ్బులు ఉన్నాయనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే ఆ కింద చూసుకుంటే అవైలబుల్ క్యాష్, సో ఇక్కడ పైన ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి యూజ్డ్ మార్జిన్ అని కూడా మీకు ఇక్కడ మైనస్లో కనిపిస్తుంది. సో యూజ్డ్ మార్జిన్ అంటే ఏంటంటే కనుక మీరు ఆ రోజు ఏదన్నా స్టాక్స్ కానీ లేకపోతే ఆప్షన్స్ కానీ కరెన్సీ ఆర్ కమోడిటీ కానీ మీరు సేల్ చేస్తే కనుక ఆ అమౌంట్ వచ్చేసి మీకు ఇక్కడ యూజ్డ్ మార్జిన్లో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో వన్స్ మీరు ఏదన్నా ఈక్విటీస్ అవి సేల్ చేసినప్పుడు మీకు 80% ఆఫ్ ద అమౌంట్ ఏదైతే మీకు వస్తుందో అది మీకు యూజ్డ్ మార్జిన్లోకి వస్తుంది. సో మిగిలిన 20% ఏదైతే ఉందో అది మీకు ఈ డెలివరీ మార్జిన్ అనే దాంట్లో మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఈ డెలివరీ మార్జిన్లో ఏదైతే మీకు డిస్ప్లే అవుతుందో అది 20% ఆఫ్ ద సేల్స్ అనమాట. మిగిలిన 80% ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు యూజ్డ్ మార్జిన్లో అయితే కనిపిస్తుంది. మీకు ఏదైతే ఇక్కడ అవైలబుల్ క్యాష్ కనిపిస్తుందో ఈ అవైలబుల్ క్యాష్ అదేంటంటే మీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ యూజ్డ్ మార్జిన్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ క్యాష్గా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యూజ్డ్ మార్జిన్, ఈ డెలివరీ మార్జిన్ ఇవి ఎలా వచ్చాయో మనం ఒకసారి తెలుసుకుందాము. సో ఇప్పుడు నా పోర్ట్ఫోలియోలో చూస్తే కనుక నేను ఈ ట్రైడెంట్ అనే షేర్ ఒకటి ఉంది, దాన్ని అమ్మితే నాకు ఇప్పుడే జస్ట్ కొంతసేపు ముందర అమ్మితే కనుక నాకు ఈ 37.96 రూపీస్ అనే దానికి నేను అమ్మాను. సో నా ఆర్డర్స్లో కూడా చూసుకుంటే కనుక ఇక్కడ నాకు ఈ ఆర్డర్ అయితే కనిపిస్తుంది. సో దీని ప్రైస్ 37.96 అనే దానికి నేనైతే ఈ అమౌంట్కి అమ్మాను. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఈ సేల్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఈ ఫండ్స్లోకి వచ్చినప్పుడు ఈరోజే సేల్ చేశాను కాబట్టి అది ఇక్కడ నాకు ఏదైతే 80% అమౌంట్ ఉందో ఆ 80% అమౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ యూజ్డ్ మార్జిన్లోకి వచ్చింది. మిగిలిన 20% ఏదైతే ఉందో ఇది బ్లాక్ అవుతుందన్నమాట. ఈ బ్లాక్ అయిన అమౌంట్ ఏదైతే 20% ఉందో అది డెలివరీ మార్జిన్లోకి మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఇది ఈ రోజుకే బ్లాక్ అయింది. సో మీకు నెక్స్ట్ ట్రేడింగ్ డే ఏదైతే ఉందో ఆర్ T+1 డే, సో ఈరోజు ట్రాన్సాక్షన్ చేస్తే కనుక ఆ ట్రాన్సాక్షన్ తర్వాత రోజుని మీకైతే ఈ 20% ఏదైతే అమౌంట్ ఉందో ఇక్కడ ప్రస్తుతం ఇది చిన్న అమౌంటే కాబట్టి 1 షేరే నేను అమ్మాను కాబట్టి ఇది చాలా చిన్న అమౌంట్ ఉంది. సో ఎంత అమౌంట్ ఉంటే అంత మీకైతే ఆ నెక్స్ట్ డే రిలీజ్ అయిపోతుంది. జస్ట్ మీరు ఏ రోజైతే మీరు అమ్మారో ఆ రోజుకి 20% అనేది బ్లాక్ అవుతుంది. ఆ నెక్స్ట్ డేని మీకైతే ఈ అమౌంట్ రిలీజ్ అయిపోయి మీ అవైలబుల్ క్యాష్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ డెలివరీ మార్జిన్ అనేది జస్ట్ ఏంటంటే మనం సేల్ చేసినప్పుడు మనకి డెలివరీ అయిన తర్వాత అమౌంట్ ఏదైతే 20% బ్లాక్ అవుతుందో దాన్ని డెలివరీ మార్జిన్ అంటారు. సో హోప్ఫుల్లీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దొరికింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.